నమస్కారం ఇది సంగతికి స్వాగతం. అంతరిక్షంలో అంతుచిక్కని రహస్యాలను శోధించేందుకు ప్రయోగాల పరంపర కొనసాగుతూనే ఉంది. చందమామను జల్లెడపట్టిన మానవాళి తన పరిశోధనల విస్తృతిని అంగారకుడి మీదకు మళ్లించింది. నాసా ఇప్పటికే మార్స్ మీద పరిశోధనలు చేస్తోంది. ఐరోపా సమాఖ్య కూడా ఇదే ప్రయత్నాల్లో ఉంది. 2021 నాటికి అంగారక గ్రహం మీదకు రోబోటిక్ రోవర్ను పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అంగారకుడి గురించి భవిష్యత్ తరాలకు సమాచారం అందించడమే తమ ప్రయోగాల లక్ష్యమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. మార్స్ మీదకు రోవర్ను పంపడంతో పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషించేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సిద్ధమవుతోంది. మార్స్ మీదకు రోబోటిక్ రోవర్ను పంపితే అంగారక గ్రహం గుట్టు తెలిసిపోతుందా? భూమిపై జనాభా 720 కోట్లు దాటింది. ఇంకా పెరుగుతూనే ఉంది. ఇలా పెరుగుతూ పోతే తలదాచుకోవడానికి కాస్త చోటైనా దొరుకుతుందా? ఇప్పటికిప్పుడు కాకున్నా కొన్ని వందల సంవత్సరాలకైనా సరే మనం ఈ భూమిని వదిలిపెట్టి మరో గ్రహానికి వెళ్లాల్సిన పరిస్థితి తప్పకపోవచ్చు. నవగ్రహాల్లో ఒక్క చంద్రుడు తప్ప మరో గ్రహానికి మనం సులువుగా వెళ్లగలిగేంత చేరువలో లేదు. చంద్రగ్రహం తర్వాత ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానంగానే అంగారక గ్రహం మానవుల నివాసానికి అనువుగా ఉంటుందా లేదా అనే విషయంపై పరిశోధనలు ఊపందుకున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 3 ఏళ్ల క్రితం అంగారక గ్రహం మీదకు పరిశోధక యంత్రాన్ని పంపించారు. ఆపర్చునిటీ అనే రోవర్ అంగారకుడి మీద తిరుగుతూ అందుబాటులో ఉన్న సమాచారాన్ని నాసాకు అందిస్తోంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఆ రోవర్ అంగారక గ్రహం మీద ఎండీవర్ అనే క్రేటర్ అంచులకు చేరింది. ఇంతకు ముందెన్నడూ చూడని జలాల గురించి అది పరిశీలనలు మొదలుపెట్టింది. అంతరిక్ష పరిశోధనలో నాసా చాలా ముందుంది. అంగారక గ్రహం మీదకు మనిషిని పంపించాలనే తపనతో కృషి చేస్తున్నారు నాసా శాస్త్రవేత్తలు. ప్రస్తుతం నాసా పంపిన రోవర్ అందిస్తున్న సమాచారంతో పాటు అంతకుముందు మార్స్ రికగ్నైజెన్స్ ఆర్బిటర్ అంగారక గ్రహం గురించి ఎన్నో విశేషాలను అందించాయి. 7 ఏళ్ల పరిశోధనలో భాగంగా నాసా అనేక విశేషాలను గుర్తించింది. ఇక్కడ కొత్త రకం రాళ్లు దొరుకుతాయని జెట్ ప్రొపల్షన్ పరిశోధనలశాల వైజ్ఞానికుడు మాథ్యూ గోలుంబెక్ అన్నారు. ఇక్కడ క్లే మినరల్స్ రకం రసాయనాలు ఉన్నాయి. అవి తడి వాతావరణంలోనే తయారవుతాయి. అంటే ఇక్కడి వాతావరణం మనుషులకు అనుకూలంగా ఉండే వీలు కూడా ఉండవచ్చని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. అమెరికాకు దీటుగా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈసా కూడా మార్స్ పని పట్టాలని భావిస్తోంది. స్విట్జర్లాండ్లోని లూసెన్లో సమావేశమైన యూరప్ దేశాల మంత్రులు 32,000 కోట్ల రూపాయల ఖర్చుతో రానున్న 4 ఏళ్లలో అంగారకుడిపై రోబోటిక్ రోవర్ పంపాలని నిర్ణయించారు. మార్స్ మీదకు రోవర్ను పంపాలనే ప్రతిపాదన చాలా ఖర్చుతో కూడుకున్నదే కాకుండా కాలపరిమితి కూడా ఎక్కువగా ఉంటుందని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత ఖర్చైనా సరే ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించాలనే పట్టుదలతో ఉంది ఐరోపా సమాఖ్య. 2024 వరకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం విస్తరణలో జపాన్, రష్యా, కెనడా, అమెరికాతో పాటు తాము కూడా పాలు పంచుకుంటామని చెబుతున్నారు. దీనివల్ల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి యూరప్ దేశాల వ్యోమగాములు కూడా వెళ్లేందుకు వీలు కలుగుతుందని అంచనా వేస్తున్నారు. 2019లో ఇటాలియన్ వ్యోమగామి పర్మిటానోను ISS కు పంపించేందుకు ఈసా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం రానున్న 3 నుంచి 5 ఏళ్లలో నిధుల కేటాయింపులపై లూసెన్ సమావేశంలో చర్చించారు. రోవర్ను పంపించేందుకు అవసరమైన రాకెట్ నిర్మాణం, ఎర్త్ స్టేషన్ నిర్వహణ, శాటిలైట్ తో అనుసంధానం, సమాచార సేకరణ ఈ ప్రయోగంలో కీలక అంశాలు. వీటి కోసమే భారీగా ఖర్చవుతుందని అంచనా. ఈ ప్రయోగానికి ఎక్స్ మార్స్ గా నామకరణం చేసిన ఐరోపా సమాఖ్య ప్రయోగం విజయవంతం చేసేందుకు రష్యా సహాయం తీసుకోవాలని నిర్ణయించింది.
మార్స్ మీదకు రోబోటిక్ రోవర్ పంపిన తర్వాత దాని సహాయంతో అంగారక గ్రహం ఉపరితలం మీద డ్రిల్లింగ్ చేసి లోపల ఎలాంటి ఖనిజాలు ఉన్నాయనే అంశాలపై రెండో దశలో ప్రయోగాలు చేయనున్నారు. అయితే ఈ మొత్తం ప్రయోగంలో అత్యంత కీలకమైన రోవర్ తయారీ ఆలస్యం కావడం శాస్త్రవేత్తల్ని కలవరపరుస్తోంది. ప్రాజెక్టు ఆలస్యం కావడం వల్ల వ్యయం పెరుగుతోందని యూరోపియన్ సమాఖ్య కలవరపడుతోంది. నిధుల లేమి కారణంగా ప్రాజెక్టు ఆగకుండా చూడాలని లూసెర్న్ సమావేశంలో పాల్గొన్న మంత్రులు సభ్య దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఎక్స్ మార్స్ ప్రాజెక్టుకు నాయకత్వం వహిస్తున్న ఇటలీ, ఇంగ్లాండ్ మొత్తం ఖర్చులో 45% భరించేందుకు అంగీకరించాయి. ఏ విధంగా చూసినా వచ్చే ఏడాది నుంచి ప్రాజెక్టు పనులు ముందుకు సాగుతాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండటంతో అంతరిక్షం గురించి పరిశోధనలు సులువుగా మారాయి. అంతరిక్షం ఎప్పుడూ మానవునికి ఒక అంతుపట్టని విషయంగానే ఉంటుంది. ఈ మధ్య టెక్నాలజీని ఉపయోగించుకొని అంతరిక్షం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. తాజాగా ఈసా తలపెట్టిన రోబోటిక్ రోవర్ నిర్మాణం మార్స్ రహస్యాల్ని బట్టబయలు చేయడంలో కొత్త మలుపు. మార్స్ మీదకు రోవర్ను పంపడంతో పాటు మనిషిని కూడా అంగారకుడి మీదకు పంపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డైరెక్టర్ డాక్టర్ డేవిడ్ పార్కర్. అంగారకుడి ఉపరితలం మీద డ్రిల్లింగ్ చేయాలనే లక్ష్యంతో రోబోట్ రోవర్ నిర్మాణాన్ని ఇంతవరకు ఏ దేశం కూడా చేయలేదు. ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో యూరోపియన్ యూనియన్ కూడా ముందడుగు వేసినట్లే. అమెరికన్ అంతరిక్ష సంస్థ నాసా మార్స్ మీదకు రోవర్ పంపినప్పటి నుంచి అంగారకుడి గురించి మానవాళికి ఆసక్తి పెరిగింది. శుక్రుడితో పోలిస్తే అంగారక గ్రహం ప్రకాశవంతంగా ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. ఈ గ్రహం పూర్తిగా అగ్నిపర్వతాలు, అగాధాలు, లోయలతో నిండినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడ సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీలు ఉంటుంది. గ్రహం మీద వాతావరణం సమానంగా ఉంటుంది. దానిలో 95% కార్బన్ డయాక్సైడ్, 4% నైట్రోజన్, ఆర్గాన్లు ఉన్నాయి. చాలా తక్కువ శాతంలో అంటే 0.03% నీటి ఆవిరి ఉందని తేలింది. అంగారకుడు సూర్యుడికి సుమారు 22,64,00,000 పైచిలుకు కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. భూమికి అంగారకుడికి మధ్య దూరం సుమారు 7,85,00,000 కిలోమీటర్లు. సెకనుకు 15 మైళ్ల వేగంతో ప్రయాణించే అంగారక గ్రహం సూర్యుడిని 667 రోజుల్లో చుట్టి వస్తోంది. అక్కడ మనకు లాగానే రోజుకు 24 గంటల 37 నిమిషాలు ఉంటుంది. అంగారకుడి ఉపరితలంపై దాదాపు 3 వంతులే ఎరుపు, నారింజ రంగుల్లో కనిపిస్తోంది. గ్రహం మీద శిలల్లో ఎక్కువ శాతం సిలికా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మార్స్ ఉపరితలం మీద వాతావరణంలోని ఆక్సిజన్ను పీల్చుకొని తుప్పుపట్టిపోవడం వల్ల శిలల్లో ఐరన్ ఆక్సైడ్ పేరుకుంది. దానివల్లే అంగారకుడు ఎర్రగా కనిపిస్తున్నాడని గుర్తించారు. అంగారకుడిపై మానవుడు స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే దిశగా ఎందుకు ప్రయత్నిస్తున్నాడనే ప్రశ్నకు మొత్తం సౌర కుటుంబంలో అంగారకుడిని మనుగడకు అనువైన గ్రహంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మార్స్ మీద ఒకప్పుడు నీరు ఉండేదని, జీవుల మనుగడకు అనుకూల పరిస్థితులు ఉండేవంటున్నారు. గతంలో అంగారక గ్రహం మీద దిగిన ఫీనిక్స్ ల్యాండర్ ఆ గ్రహ ఉపరితలంపై మంచును కనుగొంది. 2 సంవత్సరాల కిందట అమెరికా పంపిన ఆపర్చునిటీ రోవర్ అంగారకుడిపై ఉన్న పరిస్థితి ఫోటోల రూపంలో పంపింది. క్యూరియాసిటీ అనే రోవర్ 500 రోజులు ఉండి పరిశోధనలు చేయనుంది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే క్లోనింగ్ తో సృష్టికే ప్రతి సృష్టి చేయగలిగిన మానవుడు అంగారకుడిపై కాలు మోపే అద్భుత ఘట్టం కొన్నేళ్లలోనే సాధ్యం కానుంది. అంగారకుడిపై ఇనుముతో పాటు ఆక్సిజన్, నీటి ఆవిరి వంటి వాటి అణుపాణులు లభించడంతో జీవులకు ఆవాసయోగ్యంగా ఉంటుందని నమ్మకం. అంగారకుడిపై ఏర్పడిన వివిధ మట్టి పొరలపై నాసా అధ్యయనం కొనసాగిస్తోంది. మట్టి పొరల్లో కార్బన్ అణువులు ఉంటే జీవం ఆచూకీ ఉన్నట్లే.
గతంలో ఇక్కడ శోధన చేసిన నౌక గుర్తించిన ప్రాంతంలోనే పరిశోధనలు జరుగుతున్నాయి. ఖనిజ లవణాలు, సల్ఫేట్లు, నీటి జాడలపైన అధ్యయనం కొనసాగుతోంది. అమెరికా పంపిన రోవర్లు ఇక్కడ మట్టి, రాళ్ల నమూనాలు సేకరించి విశ్లేషిస్తున్నాయి. మార్స్ ని భారీ తోకచుక్కలు, గ్రహశకలాలు ఢీకొట్టడంతో కొంతకాలం పాటు ఆవాసయోగ్య పరిస్థితులు ఏర్పడినట్లు తాజా అధ్యయనంలో నిర్ధారణ అయింది. 400 కోట్ల ఏళ్ల క్రితం ఈ పరిణామం చోటు చేసుకుందని కొలరాడో బౌల్డర్ వర్సిటీ సైంటిస్టులు గుర్తించారు. ప్రస్తుతం అంగారక గ్రహం ఆవాసానికి పనికి రాకుండా మంచుగడ్డలతో నిండి ఉందని అధ్యయనంలో తేలింది. ఒకప్పుడు దీన్ని ఢీకొట్టిన భారీ తోకచుక్కలు, గ్రహశకలాలు మంచు కరిగే స్థాయిలో ఉష్ణాన్ని పుట్టించాయి. దీంతో మంచుగడ్డలు ద్రవరూపంలోకి వచ్చాయని పరిశోధకులు భావిస్తున్నారు. ఒకప్పుడు అంగారకుడిపై నీళ్లు ప్రవహిస్తూ ఉండేవని, నదులు ప్రవహించినట్లు కనిపిస్తున్న ఆనవాళ్లే దీనికి నిదర్శనంగా చెప్పవచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. మార్స్ గురించి ఇప్పటికీ అధ్యయనాలు, అంచనాలే తప్ప ఆధారపడదగిన స్థాయిలో వాస్తవాలు లేవు. తాజాగా ఐరోపా అంతరిక్ష సంస్థ చేపట్టిన పరిశోధన ప్రారంభమైతే మార్స్ మనిషి నివాసానికి యోగ్యమా కాదా అనేది తేలిపోతుంది. రానున్న 10 ఏళ్ల పాటు నిధులు, ఇతరత్ర ఆటంకాలు లేకుండా ఈ ప్రయోగం కొనసాగాల్సి ఉంది. ఇప్పటికే నాసా చేసిన పరిశోధనలకు తోడుగా ఇవి కూడా అందుబాటులోకి వస్తే మార్స్ గుట్టు కూడా విడిపోయినట్లే. మార్స్ మీదకు మనిషిని పంపే ప్రయత్నం వేగం పుంజుకోవాలంటే ఈసా ప్రారంభిస్తున్న ప్రాజెక్టు త్వరగా పట్టాలెక్కాల్సిన అవసరం ఉంది. విశ్వ రహస్యాలు శోధిస్తున్న మనిషి ప్రయత్నంలో ఖచ్చితంగా ఇదో ముందడుగు లాంటిదే. మనిషి నాణ్యమైన జీవితాన్ని దెబ్బతీయడంలో డయాబెటిస్ను మించింది లేదు. శరీరం లోపలే ఉంటూ అన్ని అవయవాలను దెబ్బతీసే మధుమేహాన్ని నివారించడం అంత సులభతరం కాదు. వ్యాధిని అదుపులో పెట్టుకోవాలంటే క్రమం తప్పని వ్యాయామం, ఆహారపు అలవాట్లలో క్రమశిక్షణ తప్పనిసరి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరో కొంతమందికి తప్పితే చాలామందికి ఈ రెండూ సాధ్యం కావు. అలాంటి వారు ఎప్పుడూ మందులతోనే కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి. అదుపు తప్పిన చక్కెర స్థాయిని నియంత్రించేందుకు చాలా రకాల మందులు ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని పరిశోధనలు కూడా జరుగుతున్నాయి. తాజాగా మధుమేహానికి చికిత్సలో మరో అడుగు ముందుకు వేశారు ఆస్ట్రేలియన్ పరిశోధకులు. ప్లాటిపస్ అనే క్షీరదం తాలూకు విషంతో చక్కెర వ్యాధిని నియంత్రించవచ్చునంటున్నారు. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న పరిశోధనలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే చక్కెర వ్యాధిగ్రస్తులకు తీపి కబురే. మధుమేహం అన్ని రకాల రుగ్మతలకు కారణభూతంగా నిలిచే ఈ వ్యాధి ఒకప్పుడు 30 ఏళ్లు దాటిన వారిలో వచ్చేందుకు అవకాశముండేది. ఇప్పుడు అంతకన్నా తక్కువ వయసు వారిలో కూడా కనిపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2014లో ప్రపంచవ్యాప్తంగా మధుమేహ రోగుల సంఖ్య దాదాపు 42 కోట్లుగా ఉంది. 1980లో తీసుకున్న లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 30 కోట్ల మంది రోగులు పెరిగినట్లు తేలింది. అప్పుడు ఈ సంఖ్య 10,80,00,000గా ఉంది. 18 ఏళ్లకు పైబడిన వ్యాధిగ్రస్తులు అప్పట్లో 4.7% ఉంటే 2014లో ఆ సంఖ్య రెట్టింపు అయింది. మధ్య అల్పాదాయ దేశాల్లో ఈ సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 2012లో 15 లక్షల మంది మధుమేహ వ్యాధితో చనిపోయిన వారే. అయితే మధుమేహ సంబంధిత వ్యాధితో మరణించిన వారి సంఖ్య 22 లక్షలుగా ఉంది. ఇందులో సగానికి సగం మరణాలు 70 ఏళ్లలోపు వయసు వారిలో కనిపించినట్లు వెల్లడించింది. 2030 కల్లా ప్రపంచంలో సంభవించే మరణాలకు ముఖ్య కారణాలుగా నిలుస్తున్న వాటిలో మధుమేహానిది 7వ స్థానంగా ఉంటుందని WHO అంచనా వేస్తుంది. ఇక
ఇక భారత్లో 125 కోట్ల జనాభా ఉంటే ఇందులో 13% మంది షుగర్ రోగులు ఉన్నట్లు భారత వైద్య పరిశోధనా మండలి అంచనా వేసింది. వీరిలో 50% మందికి తమకు షుగర్ ఉన్న విషయమే తెలియదు. అత్యధిక సంఖ్యలో మధుమేహ రోగులు ఉన్న దేశాల్లో భారత్ ప్రపంచంలో 2వ స్థానంలో ఉన్నట్లు చెప్తోంది ఎంసీఐ. మధుమేహ నియంత్రణకు నివారణా చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో మన దేశం మధుమేహ రాజధానిగా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు వైద్య నిపుణులు. షుగర్ వ్యక్తి శరీరంలో కళ్ల నుంచి కాళ్ల వరకు ఏ అవయవాన్నైనా దెబ్బతీస్తుంది. నిర్లక్ష్యం చేస్తే గుండె జబ్బులు, పక్షవాతం బారిన పడే ప్రమాదం ఉంటుంది. శారీరక వ్యాయామం లేకపోవడం, ఆహార నియమాలు పాటించకపోవడం ప్రధానంగా షుగర్కు కారణమవుతున్నాయి. నివారించటం కష్టమైనా నియంత్రణలో పెట్టుకోవడం సాధ్యమే. కాబట్టి పిల్లలైనా పెద్దలైనా ఆహారపు అలవాట్లలో మార్పులు తీసుకురావాలి. సాధ్యమైనంత మేరకు కొవ్వు అధికంగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండడం, మసాలాలు, మాంసాహారాలు తగ్గించుకోవటం వంటివి చేస్తుండాలి. టైప్ 2 డయాబెటీస్ నేడు చిన్న వయసు పిల్లల్లో కూడా కనిపించడం ఆందోళన కలిగిస్తున్న అంశం. శారీరక వ్యాయామం, ఆహారపు అలవాట్లలో మార్పు ఈ వ్యాధిని దరికి రాకుండా చేస్తాయి. అయితే ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడిన వారు ఇన్సులిన్ ఇంజెక్షన్లు, ఇతర మాత్రలతో నెట్టుకొస్తుంటారు. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాలో పరిశోధకులు ఓ కొత్త ఔషధానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్లాటిపస్ అనే క్షీరదం తాలూకు విషాన్ని ఇందుకోసం ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ప్లాటిపస్ ఆస్ట్రేలియాలో కనిపించే అరుదైన క్షీరదం. బాతుముక్కును కలిగి ఉండే చిన్న జంతువు. ప్రపంచంలో గుడ్డు ద్వారా పిల్లల్ని పొదిగే క్షీరదాల్లో రెండవది ప్లాటిపస్. వీటితో పాటు ఎకిడ్నా అనే క్షీరదం మాత్రమే గుడ్డు పొదగడం ద్వారా సంతానోత్పత్తి చేస్తుంది. ఇప్పుడు వీటి ప్రస్తావన ఎందుకంటే ఈ క్షీరదాలు విడుదల చేసే హార్మోన్ల ద్వారా రక్తంలోని చక్కెర నిల్వలను నియంత్రించవచ్చునని తేలటమే. గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ GLP-1 అని పిలిచే ఈ హార్మోన్ మనుషులు, ఇతర జంతువుల్లో కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ హార్మోన్ గ్లూకోజు స్థాయికి తగ్గట్లుగా ఇన్సులిన్ను సరైన మోతాదులో విడుదల చేసేలా పాంక్రియాస్ను ప్రేరేపిస్తుంది. ఈ హార్మోన్తో వచ్చిన సమస్య ఏంటంటే మనుషుల్లో ఉండే GLP-1 అతి త్వరగా అంటే నిమిషాల వ్యవధిలో కుప్పకూలుతుంది. అంటే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వ్యాధిగ్రస్తులకు రక్తంలో తక్కువ స్థాయిలో చక్కెర నిల్వలు ఉన్నప్పుడు హార్మోన్ ద్వారా విడుదలైన ఇన్సులిన్ మోతాదు చాలదు. అందుకే వీరు ఎక్కువగా మందులు, ఇన్సులిన్ ఆధారిత చికిత్సలపై ఆధారపడుతుంటారు. అయితే అన్ని రకాల హార్మోన్లు ఈ విధంగా ఉండవని తేల్చారు ఆస్ట్రేలియన్ పరిశోధకులు. అందులో ఒకటి ప్లాటిపస్ అనే క్షీరదం నుంచి లభించే హార్మోన్. ఈ క్షీరదాల్లో విడుదలయ్యే హార్మోన్ GLP-1 సాధారణంగా మనుషుల్లో ఉండే హార్మోన్కు భిన్నంగా ఉంటుందని తేల్చారు. అంటే అంత త్వరగా కుప్పకూలిపోయే పరిస్థితి ఉండదు. తద్వారా ఇన్సులిన్ విడుదల దీర్ఘకాలం సాగుతుందని చెప్తున్నారు పరిశోధకులు. వీరి పరిశోధనలో క్షీరదాల్లో హార్మోన్ల తరుగుదల ఓ భిన్నమైన పద్ధతిలో సాగుతున్నట్లు తేలింది. ప్లాటిపస్ అనే క్షీరదం GLP-1 హార్మోన్ను పేగులో ఉత్పత్తి చేసినప్పుడు మనుషుల్లో ఏ విధమైన జీవ సంబంధమైన ప్రక్రియ సాగుతుందో వీటిలో కూడా అలాంటి ప్రక్రియ సాగుతున్నట్లు గమనించారు. అయితే హార్మోన్ విడుదల సమయంలోనే రెండో ప్రక్రియగా విషాన్ని విడుదల చేయటాన్ని గమనించారు పరిశోధకులు. ఇప్పుడు ఈ విషయమే తమ ప్రయోగాలకు మూలంగా మారిందని చెప్తున్నారు ఆస్ట్రేలియన్ పరిశోధకులు. నిజానికి మగ ప్లాటిపస్లో భాగస్వామితో జతకలిసే సమయంలో తమ ప్రత్యర్థులు దగ్గరకు రాకుండా ఉండేందుకు ఈ విషాన్ని బయటకు చిమ్ముతాయట. వీటి ద్వారా చిన్న చిన్న జంతువులు మరణించే అవకాశముంది. మనుషులపై ప్రయోగిస్తే
తీవ్రమైన నొప్పిని కలగజేస్తుంది. అయితే హార్మోన్లలోనే ఈ విషం కూడా కలిసి ఉత్పత్తి అవటం వల్ల తమ పరిశోధనలకు మంచి ఊతం లభించినట్లయిందని చెప్తున్నారు. అంటే ప్లాటిపస్లోని GLP-1లో విషం ఉన్నప్పటికీ స్థిరంగా తన పనిని కొనసాగిస్తుంది. టైప్ 2 డయాబెటిక్ వ్యాధిగ్రస్తులకు అందించే చికిత్సలో ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు పరిశోధకులు. మనుషుల్లో ఉండే GLP-1 అతి త్వరగా కుప్పకూలకుండా ఉంచేందుకు విషాన్ని ఉపయోగించే అవకాశముంది. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వ్యాధిగ్రస్తులకు రక్తంలో తక్కువ స్థాయిలో చక్కెర నిల్వలు ఉన్నప్పుడు హార్మోన్ ద్వారా విడుదలైన ఇన్సులిన్ మోతాదును తగిన మోతాదులో దీర్ఘకాలం పాటు నియంత్రించవచ్చు. దీర్ఘకాలం పాటు నియంత్రించడం అంటే దాదాపుగా మధుమేహ వ్యాధిని అదుపులోకి తీసుకురావటమే. ప్రస్తుతం జీవ పరిణామ క్రమంలో వచ్చిన మార్పులను పక్కన పెడితే గ్లూకగాన్ లైక్ పెప్టైడ్ GLP-1 అనే హార్మోన్ను స్థిరంగా ఉంచేందుకు జరుపుతున్న పరిశోధనల్లో ముందడుగు పడినట్లయింది. పరిశోధనా ఫలాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపశమనమే. అసలు ఈ పరిశోధనల ముఖ్య ఉద్దేశం మందులతో పని లేకుండా ఒకసారి శరీరంలో ఇన్సులిన్ విడుదల ప్రక్రియను నియంత్రించగలిగేలా చేయటమే. అయితే చికిత్స కన్నా నివారణ మేలు అన్నట్లు నేటి ఉరుకుల పరుగుల జీవనంలో పలువురు నడకను మర్చిపోతున్నారు. ఇది మంచిది కాదు. నడక అన్ని విధాలా మంచిది. ఆరోగ్యకర ఆహారం తీసుకోవడం, రోజు గంటసేపు నడవడం ద్వారా షుగర్ వ్యాధికి అడ్డుకట్ట వేయవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.